హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము శ్యామల అమ్మవారి యొక్క షోడశ నామాలను తెలుసుకుందాము. ఇంతకుముందు వీడియోలో మనము శ్యామల నవరాత్రుల గురించి మరియు పూజా విధానము, విశిష్టత ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మనకైతే రేపటి నుంచి నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి. ఒకవేళ మీరు అదంతా చేయలేని వాళ్ళు కనీసము ఈ 16 నామాలు చదువుకున్నా కానీ చాలా మంచిదండి. సహస్రనామాలతోటి పూజ చేసిన ఫలితం అయితే ఉంటుంది. అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఓపిక లేక కొంతమంది, సమయం లేక కొంతమంది చేసుకోలేకపోతారండి. కనీసము మనము ఈ నవరాత్రుల్లో 16 నామాలని చదువుకుంటూ కుంకుమతోటి అమ్మవారిని అర్చించుకున్నా చాలా చాలా మంచిదన్నమాట. ఈ శ్యామలాదేవి ఎవరంటే లలితా మహాత్రిపుర సుందరి యొక్క జ్ఞానశక్తి స్వరూపమే ఈ శ్యామలాదేవి. లలితామాతకు మంత్రి. బండాసురుణ్ణి వధించడానికి సంసిద్ధమైనప్పుడు ఆ అమ్మవారు, లలిత అమ్మవారు, మంత్రిగా శ్యామలాదేవిని, సేనాధిపతిగా వారాహిదేవిని, అశ్వదళాధిపతిగా అశ్వారూఢ, గజదళాధిపతిగా సంపత్కరి దేవిని నియమించి వీరు నలుగురు కూడా అమ్మవారికి 4 వైపులా నిలిచారు. ఇక్కడ మంత్రి శ్యామలాదేవికి సంబంధించిన నవరాత్రులే గుప్త నవరాత్రులు. వీటిని శ్యామల నవరాత్రులు, శిశిర నవరాత్రులు అని కూడా అంటారు. మనకి సంవత్సరానికి 4 నవరాత్రులు అయితే వస్తాయండి. ఇదేంటంటే మిగతా 3 నవరాత్రుల కన్నా భిన్నం అనమాట. మిగతా అన్నీ కూడా అందరం కలిసి సామూహికంగా చేసుకుంటాము. ఇది అలా కాదనమాట. కేవలము మనమే మన ఆధ్యాత్మిక సాధన పైన పూర్తి దృష్టిని కేంద్రీకరించాలి. ఏకాంతంగా, ఏకాగ్రతతోటి ప్రశాంతంగా జరుపుకోవాలండి. కేవలము మనము అమ్మవారిపైనే దృష్టి పెట్టుకొని అమ్మవారిని పూజిస్తూ, స్మరిస్తూ, అర్చిస్తూ, ఆమె స్తోత్రాలని పఠిస్తూ, నామాల్ని జపిస్తూ మనసు అమ్మవారి పైన పెట్టి చేసుకోవాలి. దశ మహావిద్యల్లో శ్యామలా విద్య చాలా ప్రధానమైన విద్య అండి. ఈ శ్యామలాదేవిని మాతంగి, రాజశ్యామల, లఘుశ్యామల అంటారు. మాతంగి అంటే మాతంగ ముని యొక్క కుమార్తె. ఈవిడ ప్రధానంగా సంగీత సాహిత్యాలు అంటే కళలకు అధిదేవత. 2 చేతులతో వీణను వాయిస్తూ, మరో 2 చేతులతో 2 చిలుకలతో ముదురు ఆకుపచ్చ రంగు శ్యామవర్ణంలో వెలిగిపోయే ఈ శ్యామలాదేవిని ఉపాసిస్తే, పూజిస్తే అపారమైన మేధాశక్తి, ఎనలేని జ్ఞానం మనకు లభిస్తాయి. ఏ విద్యలోనైనా రాణించాలన్నా, అన్ని అడ్డంకులు ఎదుర్కొని ముందుకు సాగిపోవాలన్నా ఈ తల్లి ఆశీర్వాదము, దీవెనలు మనకుండాలి. కాళిదాసును మహాకవిగా మార్చినటువంటి గొప్ప తల్లి ఆ శ్యామలాదేవి. అమ్మవారిని స్తుతిస్తూ మహాకవి కాళిదాసు అద్భుతంగా శ్యామలా దండకం రాసి మనకు అందించారు. ఇప్పుడు మనము పవిత్రమైన, శక్తివంతమైన 16 నామాలనైతే చూద్దామండి. ఈ 16 నామాలు హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి చెప్పారంట. ఓం సంగీత యోగిన్యై నమః, ఓం శ్యామాయై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం మంత్రనాయికాయై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం సచివేశాన్యై నమః, ఓం ప్రధానేశ్యై నమః, ఓం శుకప్రియాయై నమః, ఓం వీణావత్యై నమః, ఓం వైనిక్యై నమః, ఓం ముద్రిణ్యై నమః, ఓం ప్రియకప్రియాయై నమః, ఓం నీపప్రియాయై నమః, ఓం కదంబేశ్యై నమః, ఓం కదంబవనవాసిన్యై నమః, ఓం సదామదాయై నమః. విన్నారు కదండి అమ్మవారి యొక్క షోడశనామాలు. ఈ 9 రోజులు అంటే పాడ్యమి నుంచి నవమి వరకు కూడా అమ్మవారి నామాలని చదువుకుంటూ కుంకుమతో అర్చన చేసుకొని, ఓపిక ఉంటే గనక పాయసాన్ని చేసి అమ్మవారికి నివేదించవచ్చు. లేదంటే ఆకుపచ్చ రంగులో ఉండే ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి. ఇలా చదువుకోవటం వలన అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి. అఖండ శుభాలు, సుఖాలను కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఈ 16 నామాలు చదువుకుంటే సహస్రనామాలు కూడా చదువుకున్నట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.